ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనము. యు బికేమ్ సారోఫుల్ యాజ్ గాడ్ ఇంటెండ్ అండ్ సో వర్ నాట్ హార్మ్డ్ ఇన్ ఎనీ వే. 2 Corinthians chapter 7 verse 9. ఈ రోజుకు గాను ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుణ్ణి నమ్ముకున్న తరువాత, నిజ దేవుణ్ణి విశ్వసించిన తరువాత మనము ఎదుర్కొంటున్న కొన్ని తాత్కాలికమైన ఇబ్బందులను బట్టి, ఆయన బిడ్డలుగా ఉన్నప్పటికీ వాటిని బట్టి మనము కొన్నిసార్లు బాధపడతాం, దుఃఖపడతాం. అయితే ఆ దుఃఖము, ఆ బాధ అనేది మన మంచి కోసమే, మనము నష్టంలో పడిపోకుండా కాపాడుకోవడం కోసమే అటువంటివి వస్తాయి. అయితే ఆ అజ్ఞానంలో ఉన్న కొంతమంది అవిశ్వాసులు మరియు విశ్వాసులు అనే మాట ఏమిటంటే, దేవుణ్ణి విశ్వసిస్తే ఆ యేసయ్యను నమ్ముకుంటే శ్రమలు వస్తాయి కాబట్టి జాగ్రత్త అన్నట్లుగా మాట్లాడుతుంటారు. వాక్యానుసారము కాని బోధను వారు బోధిస్తారు. ఆలోచన చెయ్యండి, దేవుడు మనల్ని ఏర్పరచుకుంది, మనల్ని రక్షించుకుంది ఆయన శిక్షించడానికి ఏమాత్రమో కాదు. మనల్ని ప్రేమించే మన దేవుడు, మన మంచిని కోరుకునే మన ప్రియ పరలోకపు తండ్రి ఎన్నటికి శిక్షకు గురి చేయడు. కానీ క్రమశిక్షణలోనికి మనల్ని నడిపిస్తాడు. తప్పుడు మార్గంలో వెళ్ళి మనము దొంగ ఊబిలో, పాపపు ఊబిలో, అప్పుల వలయములో చిక్కుకొనకుండా ఆయన మనల్ని నడుపుతాడు. పరిశుద్ధ లేఖన భాగములు తెలియజేస్తున్నాయి. దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ దైవ చిత్తానుసారముగా బాధపడడం మంచిదే. ఎందుకంటే అటువంటి శ్రమలు మనకు పాఠాలను నేర్పుతాయి. ముందు కాలములో ఎన్నటికీ మనకు దుఃఖమును పుట్టించవు. కానీ ఎవరైతే అవిశ్వాసంలో ఉండి లోకానుసారంగా జీవిస్తూ ఉంటారో వారు పడే వేదన, వారి యొక్క దుఃఖము మాత్రం చాలా డేంజర్. అది వారిని చంపివేస్తుంది, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపిస్తుంది, లేదా పగ పెంచుకొని ఇంకొకరిపై ద్వేషము కలగజేసి వారిని చంపాలని ఆలోచనలు కలగజేస్తుంది. ఈరోజు ఈ యొక్క వాక్య భాగమును చూసినప్పుడు అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్న ఒక లేఖ ద్వారా వారు చేస్తున్న క్రియలను కొంచెము స్ట్రాంగ్గా వారిని హెచ్చరించినప్పుడు వారు ఆ మాటలను బట్టి అభ్యంతరపడ్డారు. వాక్యమును మనం చూసినప్పుడు అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది, నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలము మట్టుకే దుఃఖపెట్టునని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు గాని మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయములోనైనను మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు దేవుని మాటలు, దేవుడు మన పట్ల తీసుకునేటువంటి డెసిషన్స్ మనకి కొంచెం బాధగా అనిపించొచ్చేమో, కానీ అవి మనకు మంచి చేయడానికే అని మనము అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు మంచి చేయడానికే కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు మన కొరకు తీసుకుంటాడు. ఉదాహరణకు, ఏదైనా పాపం చేయాలి అనుకునే వ్యక్తి, లేదా దొంగతనం చేసి చెడ్డ మార్గములో వేరే వారిని మోసం చేసి ధనము సమకూర్చుకోవాలని ఆలోచన చేసే వ్యక్తి మిమ్మల్ని కూడా పాపం చేయడానికి ప్రేరేపించినప్పుడు మీకు దేవుని వాక్యము గుర్తుకు వచ్చి పాపం చేయడానికి ఒప్పుకోరు. కానీ అన్యుడు ఆ చెడ్డ మార్గములో, చెడ్డ దారిలో కోట్లను సంపాదించి నీ కళ్ళ ఎదుటే కార్లలో ఆనందంగా తిరుగుతుంటే నీవనుకుంటూ ఉండొచ్చు, అబ్బా ఒక్కసారి నేను కూడా ఆ టైంలో కాంప్రమైజ్ అయి ఉంటే నేను కూడా ఇప్పుడు అతని వలె లైఫ్ని ఎంజాయ్ చేసేవాడిని కదా అని. కానీ నిజము అనేది ఏదో ఒక రోజు బయటపడుతుంది. కాబట్టి అతను చేసిన పాపము, అతను చేసిన దొంగతనము, అతను చేసినటువంటి మోసాలు ఒక రోజుకు బయటపడతాయి. ఆ వ్యక్తికి పడే కఠినమైన శిక్షను బట్టి
అతను రోధిస్తున్నప్పుడు, భార్య బిడ్డలను వదిలి జైలుకు వెళ్తున్నప్పుడు నీకు అర్థమవుతుంది ఆ రోజు నిన్ను పాపము చేయకుండా దేవుడు ఎందుకు ఆపాడో అని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని వారించి ఒక పని చేయొద్దు అన్నప్పుడు మనము దాని గురించి వ్యసన పడొద్దు, దాని గురించి మనము ఆందోళన చెందొద్దు. మనకైతే ఆ సమయంలో కొంతసేపు బాధ కలగొచ్చేమో కానీ జీవితాంతము మనము ఆనందంగా ఉండగలము అని ఈరోజు వాక్యాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ వాక్యము సెలవిస్తుంది, మీరు దేవుని చిత్త ప్రకారంగా పొందినటువంటి ఈ యొక్క దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైనను, ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను మీలో పుట్టించునో చూడుడి. ఆ కార్యమును గురించి సమస్త విషయములలో మీరు నిర్దోషులై ఉన్నారని రుజువు పరుచుకొంటిరి అని. ఈ రోజున ఈ యొక్క మాటలను వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఈ రోజున కొన్ని విషయాలను బట్టి విశ్వాసివై ఉండి కూడా బాధలను, కష్టాలను, శ్రమలను అనుభవిస్తున్నావేమో. నీ యొక్క యథార్థత వలన, దేవుని మాటల వలన, నీతితో జీవిస్తున్నందువలన కొంతమంది నీకు శత్రువులుగా ఏర్పడి నిన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారేమో. అయితే మీ ఈ దుఃఖము ఈ లోక సంబంధమైనది కాదు గనుక, దైవ చిత్తానుసారమైనది గనుక అది ఎక్కువ కాలం ఉండదు. ఆ యొక్క కష్టము, ఆ యొక్క శ్రమ, ఆ యొక్క ఇబ్బంది నిన్ను మహాశ్రమలలో నుండి, నీకు కలగబోవు తీవ్రమైన నష్టము నుండి కాపాడడం కోసమే వచ్చిందని ఆలోచన చేయాలి. నీవు కారుస్తున్న నీ కన్నీరు నిన్ను భద్రము చేయడం కోసమే అని గ్రహించి కొన్ని కఠినమైన విషయాలు నీ జీవితంలో జరిగినప్పటికీ వాటిని యాక్సెప్ట్ చేసి దేవునిలో సంతోషముగా ముందుకు సాగిపో. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి వందనాలయ స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, మీరు మా పైన చూపుతున్న ప్రేమను బట్టి, మీ యొక్క కృపను బట్టి, మీ వాత్సల్యతను బట్టి, మీ యొక్క కరుణా కటాక్షములను బట్టి మీకు స్తోత్రములు. అవును నా తండ్రి, అయా కొన్నిసార్లు మీ యొక్క మాటలు, అయా మీరు తీసుకునేటువంటి డెసిషన్స్ మాకు కొంచెం బాధగా అనిపించినప్పటికీ అవి తండ్రి మా మంచి కొరకే ప్రభువా మీరు మా పట్ల జరిగిస్తారని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు ప్రభువా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి. మీ యొక్క కృప, మీ యొక్క కటాక్షము వారిపైన ఉంచమని వేడుకుంటున్నాం. వారికి ఉన్న అనారోగ్య సమస్యల నుండి వారికి విడుదల దయచేయండి, శాపమును ఆశీర్వాదముగా మార్చండి అయా. సంపూర్ణ స్వస్థతను వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా. వారికి ఉన్నటువంటి బలహీనతను తీసివేసి బలాన్ని దయచేయండి. ఎముకలలో సత్తువును, బలాన్ని మీరు అనుగ్రహించండి. శారీరక బలాన్ని దయచేయండి. మానసికంగామైనటువంటి ఆ ఒత్తిడిల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. ఆ సంపూర్ణ విడుదలను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం అయా. ఎందరైతే బిడ్డలు కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నారో, కుటుంబ భారాలను తండ్రి మోయలేక ప్రభా మరి దిగులు చెందుతున్నారో అయా, మరి తండ్రి మీరు వాక్కు ద్వారా సెలవిచ్చారు, నీ భారము నా మీద మోపుము, నేను నిన్ను ఆదుకుంటానంటున్నారు కదయ్యా. మరి బిడ్డలకున్న కుటుంబ సమస్యల నుండి అయా, ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి, రుణ భారాల నుండి మీరే వారికి విడుదల దయచేయండి నా తండ్రి అయా. మీలో ఆనందించే భాగ్యము, మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబడే భాగ్యము ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము అయా. తండ్రి సంతానము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా వారికి సంతానమును అనుగ్రహించండి నా తండ్రి అయ్యా. ఎంతో దుఃఖముతో, బాధతో, మరి అవమానాలతో, నిందలతో బిడ్డలు ఉంటుండగా ప్రభా బిడ్డల పైన తండ్రి మీ యొక్క కటాక్షం ఉంచి తండ్రి అయ్యా, వారి యొక్క గర్భాన్ని తెరవమని, అద్భుత కార్యము బిడ్డల పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాము. అదేవిధంగా ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్యా. మంచి ఉద్యోగము బిడ్డలకు మీరు అనుగ్రహించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. అదేవిధంగా నా తండ్రి అయ్యా, యవన బిడ్డలను తండ్రి మీరు దీవించండి. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి. మీ యందు భయము, భక్తి కలిగి ఎటువంటి పాపము చేయకుండా, ఎటువంటి అపవాది క్రియలు అయా వారిలో జరిగించకుండా తండ్రి మీ యొక్క కాపుదల బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి అయా. మీ యొక్క హస్తము అయా వారి పైన ఉంచమని
ప్రభాని మీ యొక్క దీవెనలు వారిపైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటున్నాం. చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయ్యా. ఇప్పుడే పుట్టినటువంటి బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి ప్రభా. అయ్యా అదేవిధంగా నా తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డలు గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. కావలసిన బ్లడ్ను మీరు సమకూర్చండి. కావలసినటువంటి ఆరోగ్యము బిడ్డలకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డలు ప్రభా రుణ భారాలతో ఉన్నారో వారికి ఉన్నటువంటి ఆ రుణములను కొట్టివేయమని వేడుకుంటున్నాం. అయ్యా మా భారతదేశమును తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. అధికారులకు మీరు తోడుగా ఉండండి అయ్యా. ఈ యొక్క దేశాన్ని ఎలా పాలించాలో, ఎలా అభివృద్ధి పరచాలో, ఎలా నడిపించాలో కావాల్సినటువంటి జ్ఞానమును అయ్యా మరి తండ్రి మీ యొక్క జ్ఞానమును, దైవికమైనటువంటి జ్ఞానమును వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయ్యా ఇతర దేశాల్లో ఉంటున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీ యొక్క హస్తము వారికి తోడుగా ఉంచండి నా దేవా. అయ్యా వారు చేస్తున్న పనుల్లో ఆశీర్వాదమును దయచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డలు నా ప్రభా ఈ రోజున నా తండ్రి దేవా అయ్యా మీ యొక్క పరిచర్యను జరిగిస్తున్నారో, శ్రేష్టమైన మాటలు, జీవం కలిగినటువంటి మాటలు తెలియజేస్తున్నారో ప్రతి ఒక్క దైవజనుడికి మీరు తోడుగా ఉండండి. సంఘాలను దీవించమని, సంఘానికి మీరే శిరస్సై ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.